సూర్యాపేట జిల్లా మోతే మండలం రావిపాడు గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఎన్ఎంకే ఇంథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపి అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడారు. సూర్యాపేట జిల్లా మోతే మండలం రావిపాడు గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఎన్ఎంకే ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపి అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ముందు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన చట్టాన్ని అడ్డుపెట్టుకొని దొడ్డిదారిలో ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఎన్ఎంకే ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు ఇచ్చారు అన్నారు. ఈ అనుమతులు అడ్డుపెట్టుకొని ఇప్పటికే 70% పని పూర్తి చేశారన్నారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయి పనిచేస్తుంటే 2 సంవత్సరాల తర్వాత అక్కడ ఉన్న భూమి, నీరు, వాయు కాలుష్యమై సుమారు 20,000 మంది ప్రజలు చర్మ, శ్వాసకోశ, లంగ్స్, మెదడు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో పాటు గర్భిణీ స్త్రీల గర్భస్రావం లాంటి అనేక ప్రాణాపాయ వ్యాధులకు బలవుతారన్నారు. ఈ విషయమై గత నెల 29 తారీఖున కలెక్టర్కి తెలియజేసి ఈ నెల 12 తారీఖున ఫ్యాక్టరీ ముందు దాని రద్దుకై అఖిల పక్షాల ఆధ్వర్యంలో ధర్నా చేశామన్నారు. కానీ ఈ రోజు వరకు ఎలాంటి స్పందన లేదు. అందుకే వీలైనంత త్వరలో కలెక్టర్ స్పందించి దానిపైన ఎంక్వైరీ కమిటీ వేసి ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ఆపి అనుమతులు రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామాజిక అధ్యయన వేదిక కన్వీనర్ లింగంపల్లి భద్రయ్య, ప్రజా ఫ్రంట్ అధ్యక్షులు కోటయ్య, పార్టీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, శెట్టిగూడెం గ్రామ సర్పంచ్ పానుగంటి మల్లారెడ్డి, కూడలి గ్రామ సర్పంచ్ నరసింహారావు, మాజీ సర్పంచ్ సంగం లింగయ్య, రైతులు కాకి పాపిరెడ్డి, రాచకొండ పరమేష్, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం, పేర్ల నాగయ్య, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా కన్వీనర్ గొడ్డలి నర్సయ్య, పార్టీ జిల్లా నాయకులు వాసపల్లయ్య, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు చంద్రకళ, ఉపాధ్యక్షులు సూరం రేణుక, సహాయ కార్యదర్శి సంతోషిమాత, టీయూసీఐ జిల్లా అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, పార్టీ డివిజన్ నాయకులు ఎస్కే సయ్యద్, పిడమర్తి లింగయ్య, చిత్తలూరు లింగయ్య, మాస్ లైన్ పట్టణ కార్యదర్శి ఎస్కే గులాం, మోహన్, మరియమ్మ, లక్ష్మి, శ్యామల, పావని, సత్యమ్మ, మాలంబి, శేషగిరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మల్లారెడ్డి, పానగంటి మల్లారెడ్డి. ఎన్ఎన్కే కంపెనీ పక్కమటి ఆనుకొని ఉన్న ఊరు మా చిట్టుగూడెం అండి. ఆ కంపెనీకి చుట్టూ ఒక 5-6 ఊర్లు దగ్గరలో ఇటు 10 కిలోమీటర్లు అని చెప్తారు, కానీ ఇటు 1/2 కిలోమీటర్ కూడా లేవు. ఆ ఊర్లన్నీ కూడా దాని దగ్గరే ఉన్నాయి. బంగారం పండించే పంటలు పండే భూములు దాని చుట్టే ఉన్నాయి. ఇలా అంత మంచి పంటలు పండే దాని దగ్గర తీసుకొచ్చి ఈ కంపెనీ పెట్టి రైతులని ఇబ్బంది పెడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇలా గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళకి కానీ ఈ విత్తనాల కంపెనీని ఎమ్మటే రిటర్న్ తీసుకోకపోతే ఈ పోరాటం రైతుల ద్వారా ఎంతకైనా తెగిస్తాం. ఈ రద్దయ్యేంత వరకు ఈ పోరాటాన్ని మాత్రం ఆపమని చెప్పేసి సమావేశంగా తెలియజేస్తాం. కొత్తపల్లి శివకుమార్, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శిని. మోతే మండలం రాయపాడు గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇథనాల్ ఫ్యాక్టరీ ఆపాలని చెప్పేసి గతంలో నవంబర్ 29 కలెక్టరేట్ ముందు ధర్నా చేశాం. డిసెంబర్ 12న
ఫ్యాక్టరీ ముందు రైతులతోటి ప్రజలతోటి అన్ని పార్టీలతోటి కలిసి భారీ ఎత్తున ధర్నా చేశాం. కానీ ఈ రోజు వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. కాబట్టి ఈరోజు మళ్ళీ రైతులు అన్ని ప్రజా సంఘాలు కలిసి మళ్ళీ ధర్నా చేస్తూ ఉన్నాం. మా ఏకైక డిమాండ్ ఇథనాయిల్ ఫ్యాక్టరీని అనుమతులు రద్దు చేసి మూసేయటమే. ఎందుకంటే ఇథనాయిల్ ఫ్యాక్టరీ కనుక నిర్మించి పని నడిస్తే 2 సంవత్సరాలలో ప్రజలు మొత్తం కూడా చర్మ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ తోటి బాధపడి అక్కడ పనిచేసే కార్మికులకు ఉపాధి కల్పించాలి. అక్కడ ప్రజలకు అదేవిధంగా ఇందులో పనిచేసే కార్మికులకు రక్షణ ఇవ్వాలి, సరి అయిన వేతనాలు చెల్లించాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్, సహజ వనరులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. కానీ ఇప్పుడు ఈ నెలకొల్పేటువంటి ఈ ఫ్యాక్టరీ పూర్తిగా వాతావరణ కాలుష్యంతో, అంటే 1 లీటర్ ఇథనాయిల్కు 0.76 కిలోల కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. కొన్ని టన్నుల కొద్దీ మరి కార్బన్ డైఆక్సైడ్ వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే రీసైక్లింగ్ చేసి వేరే కంపెనీ వాడతామని. కానీ ఎక్కడ గతంలో ఇంత చరిత్ర లేదు. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో ఒక వాగులో కలపడం, తీసుకుపోయి మళ్ళీ అది మన పక్కన ఉన్నటువంటి పాలేరు వాగుకు ఈ కలపడం అనేది జరుగుతుంది. దానివల్ల అది నీరు, ఆ నీళ్ళు అనేది అటు ఖమ్మం ప్రజలు, ఇటు సూర్యాపేట ప్రజలు తాగడం జరుగుతున్నది. ఇప్పుడు అదే వాతావరణం మన కాలుష్యంతో మనం మూసీలో చూస్తున్నాం. మూసీలో కనీసం మన చేపలు కూడా తినడం లేదు. మరి అదే పరిస్థితి రేపు పాలేరు వాగు కూడా ఏర్పడుతుంది. రైతులకు కూడా చుట్టుపట్టు పంటలు పండే అవకాశం లేదు. అది పబ్లిక్ హెల్త్ మీద కూడా మరి చర్మ వ్యాధులు, తర్వాత నోరు, ముక్కు, గొంతు, తర్వాత క్యాన్సర్ వ్యాధులు, గర్భస్థ శిశువు పిండాలు చనిపోవడం, తర్వాత ఈ బాంగ్రైటిస్, అస్తమాలు, ఇవన్నీ రకరకాల జబ్బులు మరి ఏర్పడే ప్రమాదం ఉన్నది. మరి ఈనాడు చూస్తున్నాం ప్రజలు ఆరోగ్య సమస్య వస్తే మన కరోనా టైంలో మనం చూసాం. ఇల్లు అమ్ముకున్న వాళ్ళు, భూములు అమ్ముకున్న వాళ్ళు ఆరోగ్యం కొరకు. మరి ఈనాడు మరి పబ్లిక్ హెల్త్ లాస్ అయితే మరి ప్రజల అవస్థలు ఎలా ఉంటాయో మరి పాలకులకు తెలియదా అని అడుగుతున్నాం. అందుకని పబ్లిక్ హెల్త్కి ఇబ్బంది కలిగేటువంటి